గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు దాల్ లేక్లోని షికారా రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేను మా ఫ్రెండ్కి అయితే వీళ్ళైతే 3000 అయితే అడిగారు. సర్లే అని చెప్పేసి మేమైతే 400 అయితే బార్గెన్ చేసి ఇచ్చేసి ఎక్కేసాం. మీరు కూడా నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే బార్గెన్ అయితే చేయండి. బార్గెన్ చేస్తే ఇంకా రేట్లు అయితే చాలా తగ్గిస్తారు. ఈ షికారా రైడ్లో అయితే మొత్తం టోటల్ 8 ప్లేసెస్ అయితే కవర్ చేశారంట. అవేంటో వెళ్ళే దారిలో చూసేద్దాం. వీళ్ళైతే ఈ బోట్స్ మీద అయితే తెచ్చైతే అన్నీ అమ్ముతూ ఉంటారు. వీళ్ళ జీవనాదాయం అయితే ఇలానే ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంతా కూడా ఇలాంటి బోట్స్ మీద అమ్మటం అయితే ఎక్కువ. మీకైతే ఇక్కడ టీ కార్ నుండి తందూరి కబాబ్స్ దాకా అన్నీ కూడా మీకు అయితే అవైలబుల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. అసలు ఈ షికారా రైడ్ ఎంత బాగుంటుందంటే చుట్టూరు మంచు కొండలతో మధ్యలో ఈ దాల్ లేక్, ఇంకా వాటి మధ్యలో మనం ఈ బోట్లో వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో చూడటానికి. నార్మల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ పాటికి ఈ కొండలన్నీ కూడా మంచుతో నిండిపోవాలి. ఇప్పుడు ఇంకా అయితే అవ్వలేదు. సో ఈ సీజన్లో సో ఇతనే మన ఫ్రెండ్. మనం మామూలుగా వస్తే అయితే 2000 అయితే పడేది మన ఒక్కళ్ళకే. సో మేమిద్దరం వచ్చాం కాబట్టి మాకైతే షేరింగ్లో తక్కువే పడింది. సో ఈ కాశ్మీర్ అంతా కూడా ఈ హౌస్ బోట్స్ అయితే చాలా ఎక్కువ. ఇక్కడ ప్రతి వాళ్ళు అయితే మ్యాక్సిమం హౌస్ బోట్సే పెట్టుకుంటారు. అండ్ ఆల్సో కాశ్మీర్లో వుడ్ అయితే చాలా చీప్ అండ్ చాలా ఫేమస్ కూడా. మీరు ఎప్పుడైనా కాశ్మీర్లో ఈ శ్రీనగర్లో దాల్ లేక్ అయితే వస్తే మాత్రం ఈ హౌస్ బోట్స్లో స్టే చేయాలంటే మీరైతే కంపల్సరీ బార్గెన్ అయితే చేయండి. లేకపోతే వీళ్ళ దగ్గర అయితే 500 దగ్గర నుంచి 50,000 దాకా అయితే ప్రైజెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే booking.comలో ఈ సైట్స్లో అయితే చూసుకోండి. అండ్ ఆల్సో అందరికీ అయితే ఈ దాల్ లేక్లో ఈ మంచు కొండల్లో ఈ హౌస్ బోట్స్లో ఉండాలని అయితే ఉంటుంది. కానీ ఇదైతే చూడటానికి ఎంత బాగుంటుందో అంతే డేంజరస్ కూడా. ఇక్కడ నైట్ అయితే చాలు -3 నుండి -5 వరకు డిగ్రీస్ ఉంటుంది. అసలు ఆ చలికి అయితే తట్టుకోలేము మనమైతే. అది కూడా ఒకసారి ఆలోచించుకొని రండి. మేమున్న హౌస్ బోట్లో అయితే వాళ్ళైతే హీటర్ అండ్ ఆల్సో పవర్ బ్లాంకెట్ కూడా ఇచ్చారు. అదైతే హీటర్ బ్లాంకెట్ అయినా కానీ ఏం యూజ్ లేదు. అసలు అక్కడ చలికైతే ఎందుకు పనికిరాదు. ఇంకా మార్నింగ్ ఇక్కడైతే వాటర్ కూడా పెద్దగా రావు. ఎందుకంటే వీళ్ళు నైట్లో అయితే చాలు ఫ్రోజ్ అయిపోతాయి వాటర్ అయితే. ఇంకా మేమైతే కొంచెం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. సో మీరు ఎప్పుడైనా రావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో ఉండండి ఒక రోజు అలా. ఇంక మిగతా రోజులు అయితే బయట ఉండడం బెస్ట్. మేమైతే ఇప్పుడు దాల్ లేక్లోని మెయిన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ లెఫ్ట్ సైడ్ కనబడేవి చూడండి, అసలు అవన్నీ కూడా రెస్టారెంట్లు, ఫ్లోటింగ్ మార్కెట్లు చూడటానికి చాలా బాగుంటాయి. ఇక్కడ నుండి అయితే మనకి బాబాయ్ అయితే టోటల్ 8 ప్లేసెస్ అయితే చూపిస్తాడంట. ఇక్కడ నుండి అయితే ఫ్లోటింగ్ మార్కెట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు అయితే ఉంటాయి. ఇంకా స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ల మీదే అమ్ముతూ ఉంటారు. ఇంకా చూడటానికి విజువల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీరైతే ఇక్కడ నుండి డోంట్ మిస్ ఇట్. నేను ఇప్పుడు బ్యాంకాక్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుందని అయితే విన్నాను, కానీ దాని తర్వాత ఇప్పుడే చూడను. ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఇట్లాంటి ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉన్నాయని నాకు ఇక్కడ కాశ్మీర్ వచ్చాక తెలిసింది. ఇక్కడ రైట్ సైడ్ కనపడేది చూడండి, ఇదైతే వీమార్ట్ అంట. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా వీటిల్లోనే మనకి మార్ట్ లాగా అలా అయితే పెట్టుంటారు. లెఫ్ట్ సైడ్ కనపడేది అయితే చాలా ఫేమస్ మూవీల్లో కూడా ఉన్నాయంట ఆ ప్లేసెస్ అయితే లెఫ్ట్ సైడ్ కనపడేది. అండ్ ఆల్సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇదైతే మనకి ఒక స్ట్రీట్ షాపింగ్ది ఒక మార్ట్ లాగా. మనకి లెఫ్ట్ సైడ్ కనపడేది అయితే ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఆల్సో ఇదైతే మనకి చాలా మూవీ షూటింగ్లో కూడా ఉంది, అది చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది. ఇంకా ఎవరన్నా కావాలన్నా కానీ ఇట్లా బోట్స్లో వచ్చి అయితే ఇక్కడ తింటూ ఉంటారు. ఇది చూడండి, అసలు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఎంత బాగుందో. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మీద ఫాస్ట్ ఫుడ్ కానీ అన్నీ అసలు చూడటానికి చాలా బాగుంది. అండ్ ఆల్సో చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. అసలు చూడటానికి ఎంత వింతకుంది. మనం ఎప్పుడైనా ఏదైనా సరుకులు కానీ కిరాణా కానీ కావాలనుకుంటే మనమైతే రోడ్ల మీదకి వెళ్ళి అలా తెచ్చుకుంటాం. వీళ్ళైతే ఇలా బోట్లో వచ్చి అయితే ఈ షాపింగ్ చేసుకోవాల్సి వచ్చింది. डल लेक है ये। इसका नाम होता है गुलशन गुफा में। गुलशन गुफा। गुलशन गुफा इधर मूवी बन गया, गुल और गुलशन गुफा। ओके। సో మన బాబాయ్ చెప్పింది అయితే విన్నారు కదా. దీని పేరు అయితే గుల్షన్ గుల్ఫామ్ అంట. అది మూవీ పేరు ఇంక షాప్ పేరు అని అయితే చెప్పాడు. దాని మీద అయితే మూవీ కూడా తీశారు, ఇక్కడైతే షూటింగ్ చేశారంట. మనకి రైట్ సైడ్ కనపడే ఈ బోట్ చూడండి, హౌస్ బోట్ ఎంత పెద్దగా ఉందో. ఇదైతే చాలా ఫేమస్. ఇంకా ఇక్కడ కూడా మూవీ షూట్స్ అయితే జరిగినాయి అంట. ఇదేదో మొత్తానికి సెక్యూరిటీ హౌస్ బోట్ లాంటిది అయ్యి ఉండొచ్చు. మనమైతే ఇప్పుడు మెయిన్ స్ట్రీట్స్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి అసలు ఎన్ని హౌస్ బోట్స్ ఉన్నాయో. ఇంకా ఏరియాస్ కానీ మొత్తం కూడా ఇంకా అన్నీ చాలా ఇరుకిరుగ్గా ఉండి మొత్తం స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ ఎక్కువ. అండ్ ఆల్సో మీకు ఇక్కడ నుండి అయితే బోట్స్ అయితే ఎక్కువ కనపడతాయి. ఈ షాపింగ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ సైడ్ కనపడే కిరాణా షాప్ చూడండి అసలు ఎలా ఉందో.
అసలు వినటానికి కానీ చూడటానికి కానీ చాలా వింతగా ఉంది కదా. అందరైతే ఆ బోట్లోనే వచ్చేసి అయితే అన్నీ కొనుక్కుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి జీవనాదాయం ఎలా అంటే వీళ్ళకి చిన్నప్పటి నుండే స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వీళ్ళు ఈ బోటులోనే వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికైతే ఈ బోటింగ్ అయితే అలవాటు చేసి అయితే ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా ఈత అయితే నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవనాదాయంలో రెగ్యులర్గా వాళ్ళైతే బోట్లతో దాటుతూ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. వీళ్ళు చూడండి ఇక్కడ పక్కనే ఎంత దగ్గరికి వెళ్తున్నారు. అసలు చూడటానికి భలే ఉంది. వీళ్ళనైతే మీరేం ఆపవసరం లేదు, అడగవసరం లేదు. వాళ్ళే మీ బోట్ని అయితే ఆపేసి అయితే తీసుకోండి అని అయితే ఇసుకిస్తారు. సో ఇంకా అంతే అండి. ఇంకా వాళ్ళైతే చాలా కష్టపడతారు కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానీ అన్నీ చాలా తక్కువ. కానీ ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా కష్టపడతారు. ఇదైతే నేను జమ్మూ కాశ్మీర్లో అందరి దగ్గర గమనించాను. మనోడైతే ఇంకా కనపడేది సాఫ్రన్ షాప్కి అయితే తీసుకెళ్తా అని చెప్పాడు. అక్కడైతే అన్ని రకాల ఉంటాయంట, అన్నీ కొనుక్కోవచ్చు. చాక్లెట్స్ కానీ ఇంకా సాఫ్రన్ కానీ ఇంకా కాశ్మీర్లో ఫేమస్ అయినవి కానీ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసాం. చూడండి డ్రై ఫ్రూట్స్ కాడ నుంచి సాఫ్రన్ దాకా అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా ఫేమస్ అంట. అండ్ ఆల్సో ఇవి మనతో కంపేర్ చేస్తే అయితే 3 times అయితే రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు నేను కావాలంటే ఇక్కడ రండి తీసుకోండి, కానీ మంచివే కానీ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాల్నట్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, కాశ్మీర్లో అయితే సాఫ్రన్ అనేది చాలా ఫేమస్, కుంకుమ పువ్వు. సో ఎప్పుడైనా మీరు కాశ్మీర్ వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ కుంకుమ పువ్వు అయితే చిక్కిద్ది. అండ్ ఆల్సో వీళ్ళకేను ఆ బోటు వాళ్ళకైతే ఏదో కాంట్రాక్ట్ ఉంటుంది అనుకుంటా. ఇంకా వీళ్ళైతే మనం వద్దన్నా కానీ సరే కనపడిన ప్రతి షాప్కి అయితే తీసుకెళ్తారు. అండ్ ఆల్సో మా వాడు కూడా డబ్బులు కట్టాక ఏం కాదులే వెళ్దామని అన్నీ తిప్పుతూ ఉంటాడు. మీరైతే ఇంటి నుంచి బయటకు వచ్చారంటే మొహమాటం లేకుండా ఈ ట్రావెలింగ్లో చేయాల్సిన పని ఏంటంటే మీరైతే ప్రైజెస్ కంపేర్ చేసుకోవడం, బార్గెన్ చేయడం. మనోడైతే కనపడిన ప్రతి షాప్కి ఏందో కొనేట్టు వెళ్ళిపోతాడు. వాళ్ళేమో ఏదో అనుకుంటారని చెప్పి నేను వెళ్ళను. కానీ ఇంకా మనోడు ఇంకొచ్చాం కదా అని చెప్పి అయితే ఇంకా అని అయితే పిలుస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సో అలవాటు అయితే అయిపోయింది, ఎలాగో వస్తారు వెళ్ళిపోతారని. అందుకే వాళ్ళు ఎవరైనా కొనడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మొహాల్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ అయితే ఉండవు. ఎలాగో ఎవరు ఏం కొనకుండా చూసి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలుసు. సో కొనేవాళ్ళు ఉంటారు, సో ఇలా మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవైతే ఇంకొంచెం ఈవినింగ్ 6 అలా అయినాయి అంటే కలర్ఫుల్గా మొత్తం లైటింగ్స్తో ఎంతో బాగుంటాయి చూడటానికి. కాశ్మీర్ అనేది నిజంగా ఈ భూలో స్వర్గం అండి. అసలు నిజంగా అక్కడ ఉండే ఒక్కొక్క ప్లేస్ కానీ అసలు ఎంత బాగుంటాయో అసలు. ఇవి మీ కెమెరాలో కంటే మీ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకైతే ఇంకా బాగుంటుంది. అసలు మనకి ఇక్కడ కనపడే ఆ గ్రాస్ అంతా కూడా మనకి ఇంకో 10 daysలో అయితే మొత్తం మంచుతో కప్పేసి ఫుల్గా మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. మనమైతే ఇంకా ఒకసారి ఊహించుకోండి ఆ మంచు దాంట్లో మనం వెళ్తుంటే ఎంత బాగుంటుందో. సో మీరైతే ఇక్కడ దాకా చూసారంటే నచ్చిందని అనుకున్నా. నేను అప్పటికి ఈ వీడియో నాకు 20 minutes వచ్చినా నేను క్రాప్ చేసి అయితే 10 minutes లోపే చేశాను. ఎందుకంటే ల్యాగ్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే. మీకోసం అయితే నేను డే బై డే అయితే నా వీడియోస్ని నన్ను నేను ఇంకా బెటర్ చేసుకున్నా. సో ఇక్కడైతే చూడండి ఇది ఒక ఫేమస్ ప్లేస్. ఇక్కడైతే మనకి చెక్కతో చేసిన అన్ని వస్తువులు అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి. పీపుల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఓకే, మీకు ఏదో రోజు వీడియో నచ్చినప్పుడే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, కాకపోతే లైక్ చేసి అయితే షేర్ చేయండి. మీరు అలా చేస్తేనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.